ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు అయితే మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేస్తున్నానండి. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. ఏంటంటే ఈరోజు మేము మడ్డువలస డ్యామ్కి వచ్చాము. అక్కడ చేపలు పట్టడానికి. వీడియో చాలా బాగుంటుంది, చివరి దాకా చూడండి. అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు నీలకంఠపురం వాళ్ళు. ఫ్రెండ్స్, మా ఊళ్ళో అయితే చివరి ఎక్కడో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు కన్నా చూడండి ఎలా పడుతున్నాను. అబ్బా, ఇది పరిస్థితి. ఇలా వెళ్ళాలి. అక్కడ యాక్చువల్గా చాలా ఫ్రెండ్స్, ఇక్కడ తిప్పి చూసి చెప్తా. చాలామంది అక్కడ పడుతున్నారు ఫ్రెండ్స్. గంగంపేటలు, అలాగే నీలకంఠపురం, గుమ్మలక్ష్మీపురం, అలాగే కుంబిడి నుంచి, ఎలిసిపురం నుంచి చాలామంది వచ్చారు. అయితే మా వాళ్ళు చాలా ముందు నుంచి వచ్చారు కాబట్టి ఈరోజే నేను కొత్తగా వచ్చాను. సో నాకు తెలియదు. కాకపోతే మా వాళ్ళకి తెలుసు ఏ ప్లేస్ బాగా పడతాయి అనేది. సో ఆ ప్లేస్కి మేము వెళ్ళాము. లేదని సరే ఒక నిమిషానికి ఒక 2, 3, 4 లెక్క పడుతున్నాయి. ఎందుకంటే మేము 5గురు వెళ్ళాము. 5గురు వెళ్తే దొరుకుతున్నాయి చేపలు. అయితే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ తలనొప్పి వస్తుంది ఎండకి. అలాగే మధ్యాహ్నం ఫుడ్ లేదు, ఆకలితో అలాగే ఉన్నాం. ఇప్పటికి ఎన్ని దొరుకుంటే ఇన్ని వచ్చి అరగంట అయిపోయింది. అరగంట పైనే. వాళ్ళు ఎన్ని పట్టు ఉంటారో చూడాలి. మనం బస్తా కోసం వెళ్ళాం కానీ బస్తా ఎక్కడ దొరకలేదు. అది పరిస్థితి. లొకేషన్ అయితే చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది లొకేషన్. మొత్తం ఉంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రావండి. ఇక్కడ దగ్గర ఏరియాలు ఉన్న వీరఘట్టం, అలాగే పాలకొండ, పాలటం ఏరియాల దగ్గర రావచ్చు. ఇక్కడికి పర్లేదు. చూపించండి మా ఊళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అయితే నీలకంఠపురంలో పెద్ద ఇటు పడుతూనే ఉన్నారు. అబ్బాయి ఎంత ఓపికో. మనకైతే ఓపిక, ఆకలి, కేవలి. చూడండి, కల్లారా చూడండి. పడిపోయింది. లేదు పోయి బస్తాలు. కసింతమంది జనాలా. గంగంపేటోళ్ళు, కుమ్మిడోళ్ళు మీద, గంగంపేటోళ్ళు, కుమ్మిడోళ్ళు ఇచ్చారు. బాగా ఫ్రమ్ కురుపం. ఫ్రెండ్స్, ఇలాగే వేస్తున్నాం. ఇదంతా మా ఊరు వీళ్ళందరూ. ఇక్కడ మా పక్కన ఎలిసిపురం నుంచి వచ్చారు. చూడండి బ్రిడ్జి. చూద్దాం చేప పడుతుందో లేదో. మా మామకు మామిడి మాడిపోతుంది. నో యూస్. ఒరే, చంపేస్తావరా నువ్వు. ఇక్కడ రెడీగా ఉన్నాడు, చాలా సీనియర్. చూడాలి ఎటువంటి చేప దొరుకుతుందో. అన్ని ఇక్కడ గొరసలు దొరుకుతున్నాయి. వాటి ముళ్ళు గుచ్చుతుంటే చాలా మిస్ అయింది. మా బావ కురుపం నుంచి తెప్పించాం. ఫిష్ హంటర్. ఏమోయ్, 1, 2, 3 లాంచ్ వేసాడు. చూడాలి. ఓ మై గాడ్, అదిగోండి చేప వచ్చింది. తీరు ఫ్రెండ్స్, ఇదిగోండి చేప. ఇది ఫ్రెండ్స్ కాసేపు చూద్దాం.
ఇక్కడైతే మా బావ ఎరేస్తుండు వేసాడు. 2 కిలో చేప అంటున్నాడు. మా మామ అయితే అదృష్టం లేదు, దాదాపు ఒక 10 నిమిషాల నుంచి ఒక్కటి కూడా పడట్లేదు. అంతే, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ నిజంగా ఓపిక ఉండాలి, కానీ చేపలు అయితే కొదవలేదు. కానీ ఇక్కడ మాత్రమే బాగా పడుతున్నాయి. నేను చాలా చోట ప్రయత్నించాను, నాకు దొరకలేదు. మన గురువు ఒకటి తీసాడు అక్కడ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ. చాలా హెవీ కాంపిటీషన్, ఎవరు దొరుకుతాయో తెలియదు. ఫ్రెండ్స్ ఇలాగే వేస్తున్నాం. ఇదంతా మా ఊరు వీళ్ళందరూ. ఇక్కడ మా పక్కన ఎలిసిపురం నుంచి వచ్చారు. చూడండి బ్రిడ్జి, చూద్దాం చేప పడుతుందో లేదో. మా మామకు మామిడి మాడిపోతుంది, నో యూస్. ఒరే చంపేస్తావురా నువ్వు. ఇక్కడ రెడీగా ఉన్నాడు, చాలా సీనియర్. చూడాలి ఎటువంటి చేప దొరుకుతుందో. అన్ని ఇక్కడ గొరసలు దొరుకుతున్నాయి, వాటి ముళ్ళు గుచ్చుతుంటే చాలా మిస్ అయింది. మా బావ కురుపం నుంచి తెప్పించాం, ఫిష్ హంటర్. ఏమోయ్, 1 2 3 లాంచ్ వేసాడు. చూడాలి. ఓ మై గాడ్, అదిగోండి చేప వచ్చింది. తీరు ఫ్రెండ్స్, ఇదిగోండి చేప. ఇది దాదాపు 1/2 కేజీ ఉంటుంది. ఫ్రెండ్స్ దీన్ని గొరసే కదా, చూడు బాబా పడిపోద్ది, వెళ్ళిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొక చేప తీశాడు. నా దురదృష్టం నాకు ఒక్క చేప కూడా దొరకట్లేదు. ఏంటి మా పడిందా? ఈ సైజ్ అయితే హైలైట్, ఈ సైజ్ దొరికి. మమ్మల్ని అయితే దేవుడు బాగా కరుణించాడు ఫ్రెండ్స్ ఈరోజు. ఇక్కడ ఉన్న అందరికి కూడా ఈరోజు చేపలు బాగా దొరికినాయి అనుకుంటున్నాను. ఇదిగో మాకైతే సంచి ఉంది కదా, ఆ సంచి ఫుల్గా దొరికినాయి. కుసరి బాగా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుందా? ఇంకేడు దొరకలేదట ఫ్రెండ్స్. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ చూడండి, 2 కొంగలు దెబ్బలాడుతున్నాయి అక్కడ, చేప కోసం అనుకుంటా. ఫ్రెండ్స్ చేపలు అయితే పట్టాము, ఇవ్వండి ఈ సంచిలో దొరికాయి. వెళ్ళిపోతున్నాం. మా మామ ముందు నడుస్తుండు. ఫ్రెండ్స్ మాకైతే ఒక 10 కేజీల చేపలు దొరికాయి, చిన్నవి పెద్దవి. మీరు కూడా వెళ్ళండి, ఖచ్చితంగా దొరుకుతాయి.